ఆత్మీయులైన ప్రేక్షకులకు నమస్కారం. నా పేరు డాక్టర్ చిరుమామిళ్ళ మురళీ మనోహర్. ఈ కార్యక్రమంలో ఒక ముఖ్యమైన ప్రధానమైన విషయాన్ని, ఎంతోమందిని ఇబ్బంది పెట్టేటటువంటి సమస్య గురించి తెలుసుకోబోతున్నాం. పాదం నొప్పి. ఎంతోమంది దీంతో బాధపడుతూ ఉంటారు. అయితే దీనికి కారణం ఏమిటి అనేది తెలియక ఆందోళన పడుతూ ఉంటారు. అయితే ఈ సమస్య ఉన్నప్పుడు కొన్ని ప్రశ్నలను మిమ్మల్ని మీరే ప్రశ్నించుకోవడం ద్వారా వీటికి కారణాలు బోధపడతాయి. కారణాలు ఎప్పుడైతే తెలుస్తాయో అప్పుడు దానికి అనుగుణంగా జాగ్రత్తలు, చికిత్సలు, అలాగే ఔషధాలు వీటన్నిటిని వాడుకోవచ్చు. ఉదాహరణకు పాదం నొప్పి ఉన్నప్పుడు మొట్టమొదట మీరు చూసుకోవాల్సింది ఏంటంటే, పాదాలకు సరిపడే పాదరక్షల్ని మీరు వాడుతున్నారా లేదా అనేది. ఒకవేళ అలాగ వాడలేదనుకోండి, అంటే కరెక్ట్గా ఫిట్ అయినటువంటి ఈ స్లిప్పర్స్ని కానీ లేకపోతే ఈ పాదరక్షలను కానీ మీరు యూజ్ చేయట్లేదనుకోండి, షూస్ని కానీ, అప్పుడు ఈ పాదరక్షలు అమరకపోవడం వల్ల పాదంలో నొప్పి వస్తుందని అర్థం. అలాగే మరొక విషయం, మీరు ఉండాల్సిన దానికన్నా ఎక్కువ బరువు ఉన్నారా చూసుకోండి. ఎలా తెలుస్తుంది అంటే, మన హైట్ని ముందు సెంటీమీటర్స్లో చూసుకుంటాం, దాంట్లో 100 తీసేస్తాం, వచ్చే ఆన్సర్ మనం ఉండాల్సినటువంటి బరువు కిలోల్లో. అంటే ఉదాహరణకు మీరు ఒక 160 సెంటీమీటర్లు ఉన్నారనుకుందాం, దాంట్లో 100 తీసేయండి, అప్పుడు మీకు సమాధానం ఎంత వస్తుంది? 160లోంచి 100 తీసేస్తే 60 వస్తుంది. అంటే మీరు ఉండాల్సినటువంటి బరువు 60 కిలోలు. కాబట్టి ఇలా చూసుకొని అంతకంటే ఎక్కువ ఉన్నారా అనేది చూసుకోండి. ఒకవేళ ఉంటే ఈ మీ పాదంలో నొప్పి కారణం ఏమిటి అంటే స్థూలకాయం, అంటే ఒబేసిటీ. అలాగే మరొక విషయం, ఈ పాదంలో బొటనవేలు ఒక్కటే నొప్పిగా ఉందా చూసుకోండి. ఒకవేళ అలాగే బొటనవేలు ఒక్కటే నొప్పిగా ఉంటే దానికి కారణం ఏమై ఉండొచ్చు అంటే గౌటు వ్యాధి అయి ఉండొచ్చు. అలాగే మరొక విషయం, ఎంతో కాలం నుంచి ఈ పాదంలో నొప్పి ఉంటుందా గమనించుకోండి. అలాగే బాగా ఎక్కువ కాలం నుంచి ఉంటూ ఉంటే అప్పుడు దానికి కారణం ఏమై ఉండొచ్చు అంటే ఎముక పెరగటం అయి ఉండొచ్చు. అంటే ఆస్టియోఫైట్స్ అనేవి పెరిగితే ఇలాగా దీర్ఘకాలం నుంచి పాదంలో నొప్పి వస్తూ ఉంటుంది. అలాగే మరొక విషయం, ఈ పాదాల నొప్పితో పాటు వేరే జాయింట్లలో కూడా నొప్పి ఉంటుందా అనేది అబ్జర్వ్ చేయండి. ఒకవేళ ఇలాగా మీ పాదం నొప్పితో పాటు మిగతా జాయింట్స్లో కూడా నొప్పి ఉంటూ ఉంటే దానికి కారణం కీళ్ళ వ్యాధి అంటే ఆర్థరైటిస్ అయ్యే అవకాశం ఉంది. అలాగే మరొక విషయం, నడుస్తున్నప్పుడు కానీ లేకపోతే అలాగా కొంచెం ఫాస్ట్గా వాక్ చేస్తున్నప్పుడు కానీ పొడిచినట్లుగా పదునైన నొప్పి వస్తుందా అనేది గమనించండి. షార్ప్ పెయిన్ వస్తుంటే మీరు వాక్ చేస్తున్నప్పుడు దానికి కారణం ఏమై ఉండొచ్చు పాదాల్లో నొప్పికి అంటే నరాల్లో గడ్డలు తయారవటం, అంటే న్యూరోమా అయి ఉండొచ్చు. అలాగే మరొక విషయం, మీకేమన్నా ఈ పాదంలో నొప్పి ఉన్నప్పుడు ఆలోచించండి, రక్త సరఫరాకి సంబంధించిన సమస్యలు ఉన్నాయా అనేది. ఉంటే దాని అర్థం ఏంటంటే పాదంలో నొప్పికి రక్తనాళాలు బిరిసెక్కి సాగే గుణాన్ని కోల్పోవటం అయి ఉండొచ్చు. అంటే ఎథెరోస్క్లెరోసిస్, రేనాల్డ్స్ ఫినామినా, బర్జర్స్ డిసీజు ఇలాంటివి కారణాలు అయ్యే అవకాశం ఉంది. అలాగే మరొక విషయం, పాదంలో నొప్పి ఉన్నప్పుడు నడుము నొప్పి కూడా ఉందా గమనించుకోండి. ఒకవేళ ఉంటే అప్పుడు వేరే నొప్పుల ప్రభావం పాదం మీద పడుతుంది అని అర్థం. ఇలాగా విశ్లేషించుకోవచ్చు. కాబట్టి దీని గురించి ప్రాథమికంగా కొంత తెలుసుకుందాం. ఎందుకంటే పాదాలు మన శరీరం మొత్తాన్ని కూడా జీవితాంతం మోస్తూ ఉంటాయి. జీవితకాలంలో కొన్ని వందల వేల మైళ్ళు ఈ పాదాలతో మనం నడుస్తాం. కాబట్టి సహజంగానే మనందరికీ కూడా ఎప్పుడొకప్పుడు పాదాల్లో నొప్పి వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది. అలాగే ఈ స్థూలకాయం నుంచి కీళ్ళ వ్యాధుల వరకు అనేక సమస్యలు ఈ పాదాల నొప్పికి దారితీయచ్చు. పాదాల్లో నొప్పి ఉన్నప్పుడు వీటన్నిటినీ అన్ని కోణాల నుంచి ఆలోచించి సరైన చికిత్సలను తీసుకోవటం అవసరం. కాబట్టి ఈ కారణాలు ఏమిటి వరుసగా మనం విశ్లేషించుకుందాం. పాదాల నొప్పికి మొట్టమొదటి కారణం ఏం చెప్పుకున్నాము? పాదాల ఈ పాదరక్షలు ఉంటాయే ఇవి అమరకపోవటం. ఈ ఇల్ ఫిట్టింగ్ షూస్ అంటారు. సరిగ్గా అమర్ని ఈ పాదరక్షల వల్ల ఈ పాదంలో నొప్పి వస్తూ ఉంటుంది. పాదరక్షల్ని అంటే ఈ షూస్ని బజార్లో దొరికే వాటిలో నుంచి అటు ఇటుగా సరిపోయే వాటిని మనం ఎంచుకుంటాం. మీరు గమనించే ఉంటారు. మీరు మామూలుగా ఈ బట్టలు కుట్టించుకున్నట్టుగా పాదాలకి సరిపోయేటటువంటి వాటిని సరిగ్గా మనం ఎంచుకుంటాం అంతే. కాబట్టి ఇక్కడ ఇదే సమస్య. అయితే ఈ పాదరక్షల విషయంలో ఫ్యాషన్ కంటే సౌకర్యానికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలి. మీరు ఖాళీ వేళ్ళు ఉంటాయి కదా, ఈ వేళ్ళని లోపల కదిలించగలిగేంత స్థలం ఉండాలి మీరు షూస్ వేసుకున్నప్పుడు. అంటే టో బాక్స్ అనేది విశాలంగా ఉండాలి, పాదాలకి గాలి ఆడేటట్లుగా ఉండాలి. అంటే అక్కడ రంధ్రాలు ఉండాలి షూస్కి.
ఇక పిల్లల విషయం తీసుకుందాం. పిల్లల విషయానికి వస్తే వాళ్ళ పాదాలు పెరగటానికి అవకాశం ఉంటుంది. కాబట్టి అలా అవకాశం ఉండేలాగా ఈ పాదరక్షణలు ఎంచుకోవాలి. వీలైతే ఎవరికి సరిపోయేటటువంటి పాదరక్షణ వాళ్ళు తయారు చేయించుకోవచ్చు. లిడ్ క్యాప్ ఇలాంటి కొన్ని సంస్థలు ఉంటాయి, అవి చేసిస్తాయి. ఇలాగా ఇల్ ఫిట్టింగ్ షూస్ వల్ల పాదం నొప్పి వచ్చే అవకాశం ఉంది కాబట్టి కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఇక ఈ పాదం నొప్పికి మరో కారణం, ముఖ్యమైన కారణం స్థూలకాయం, అంటే ఒబేసిటీ. ఈ మధ్యకాలంలో మనలో ప్రతి ఇద్దరిలో కూడా దాదాపు ఒకళ్ళు అధిక బరువు కలిగి ఉంటున్నారు. ఈ స్థూలకాయం ప్రభావం పాదాల మీద నేరుగా పడుతుంది. చూడండి, ఒక టమాటా పండు ఉంది, పైనుంచి మీరు నొక్కండి, ఏం జరుగుతుంది? ఆ టమాటా స్ప్లిట్ అవుతుంది ఆ బరువుకి. అలాగా ఈ పాదాల లోపల ఉండేటటువంటి నిర్మాణాలు దెబ్బతింటాయి అధిక బరువు వల్ల. పాదాలని సపోర్ట్ చేయడానికి లిగమెంట్లు ఉంటాయి. సంవత్సరాల తరబడి కూడా ఈ స్థూలకాయంతో సతమతమయ్యే వాళ్ళ పాదాల లోపల ఉండేటువంటి లిగమెంట్లు ఏం జరుగుతుంది? డేలా పడతాయి, సాగిల పడతాయి. దీంతో పాదానికి ఉండాల్సినటువంటి సహజమైనటువంటి ఆకృతి, అంటే ఆర్చ్ అనేది దెబ్బతింటుంది, పాదాల నొప్పి వస్తుంది. ఈ స్థితి వచ్చినప్పుడు ఈ పాదాల లెగమెంట్ని శక్తివంతం చేయడం అవసరం. దీనికి కొన్ని వ్యాయామాలు ఉన్నాయి. మునివేళ్ల మీద ఇలా లేస్తూ ఉండాలి, అప్పుడు ఆ పాదాలు శక్తివంతం అవుతాయి. అలాగే ఒక అరకప్పు ఉప్పుని తీసుకొని ఒక పావు బకెట్ వేడి నీళ్ళల్లో కరిగించి పాదాన్ని దాంట్లో ముంచి వ్యాయామం చేస్తూ ఉండాలి. అలాగే అవసరం అనుకుంటే కొంచెం వేగంగా బరువు తగ్గడానికి ఆయుర్వేదంలో లేఖనవస్తి ఇలాంటి శక్తివంతమైన ఆయుర్వేద చికిత్సలు ఉన్నాయి. వీటిని వైద్య పర్యవేక్షణలో తీసుకుంటే ఈ ఒబేసిటీ తగ్గి దానివల్ల పాదాల్లో నొప్పి రావడం అనేది తగ్గుతుంది. ఇక ఈ ఒబేసిటీ రిలేటెడ్ ఈ ఫుట్ పెయిన్లో ఈ పాదం నొప్పి తగ్గడానికి, ఒబేసిటీ తగ్గించడానికి కొన్ని ఔషధాలు ఉన్నాయి, గృహ చికిత్సలు. త్రిఫలా చూర్ణం, దీన్ని ఒక 1 చెంచాడు తీసుకొని నీళ్ళకి వేసి మరిగించి కషాయం తయారు చేయండి. ఒక గ్లాస్ నీళ్ళకి వేసి పావు గ్లాస్ అయ్యేంత వరకు మరిగించి కషాయం తయారు చేసి తేనె కలుపుకొని రోజుకి 3 సార్లు తీసుకుంటూ ఉండండి. అప్పుడు అధిక బరువు తగ్గి పాదాల నొప్పి తగ్గుతుంది. ఇలాంటిది అధిక బరువును తగ్గించే మరొక గృహ చికిత్స. ఒక 3 చెంచాలు ముల్లంగి రసం, దీన్ని రోజు 2 పూట్ల తీసుకుంటూ ఉండండి. దీంతో అధిక బరువు తగ్గి పాదాల నొప్పి తగ్గుతుంది. ఇలాంటిది అధిక బరువును తగ్గించే మరొక చికిత్స. త్రిఫల చూర్ణం, త్రికటి చూర్ణం, అలాగే సైంధవ లవణం అన్నీ సమతూకంగా తీసుకోండి. పూటకి 1/2 చెంచాడు చొప్పున 2 పూట్ల 1 చెంచాడు నువ్వుల నూనె కలిపి దీర్ఘకాలం పాటు తీసుకుంటూ ఉంటే క్రమంగా ఈ అధిక బరువు తగ్గుతుంది, పాదాల్లో నొప్పి తగ్గుతుంది. ఇలాంటిది మరొక ఔషధం. వాయువిడంగ చూర్ణం. ఈ వాయువిడంగాలు మిరియాల్లాగా ఉంటాయి. వీటిని ఆయుర్వేద మూలికలమ్మే దుకాణాల నుంచి తెచ్చుకోవాలి. దీని చూర్ణాన్ని ఒక 1/2 చెంచాడు మోతాదుగా తేనెతో కలిపి రోజుకి 2 సార్లు తీసుకుంటూ ఉంటే అధిక బరువు తగ్గి పాదాల నొప్పి తగ్గుతుంది. ఇలాంటిదే మరొక ఔషధం. శుద్ధి చేసిన గుగ్గిలాన్ని పూటకి ఒక 1/2 చెంచాడు మోతాదుగా 3 పూట్ల వేడి నీళ్ళతో తీసుకుంటూ ఉంటే కూడా అధిక బరువు తగ్గి పాదాల నొప్పి తగ్గుతుంది. అవసరం అనుకుంటే ఈ అధిక బరువు వల్ల ఈ పాదాల నొప్పి వస్తుంది అనుకున్నప్పుడు నౌక గుగ్గులు, మేదోహర విడంగాది లోహం, శిలాజిత్ భస్మం ఇలాంటి వాటిని ఇవ్వాల్సి ఉంటుంది. అలాగే ఆరోగ్యవర్ధిని ఒకటి, చంద్రప్రభ ఒకటి, ఇలాంటి ఔషధాల్లో సరిపోయేదాన్ని సెలెక్ట్ చేసి ఇవ్వాల్సి ఉంటుంది. అప్పుడు అధిక బరువు తగ్గి పాదాల నొప్పి తగ్గుతుంది. ఇక ఈ పాదాల నొప్పికి మరొక ముఖ్యమైన కారణం గౌట్ వ్యాధి. పాదంలో ఈ బొటన వేలు నొప్పిగా ఉండటం అనేది వాతరక్తం అనే వ్యాధి లక్షణం. దీన్ని ఈ గౌటు వ్యాధితో పోల్చవచ్చు. ఈ వ్యాధిలో ఈ పాదం బొటన వేలు మూల స్థానంలో విపరీతమైనటువంటి నొప్పి ఉంటుంది. సాక్సులను కూడా వేసుకోలేనంత నొప్పి ఉంటుంది. నొప్పితో పాటు ఎరుపుదనం, అలాగే వాపు ఇలాంటివి కూడా ఉంటాయి. పాదాలని ఇలా ఎత్తిపెట్టి కూర్చోవాల్సి ఉంటుంది, అంత నొప్పి వస్తుంది. ఎందుకు వస్తుంది ఈ వాతరక్తం, ఈ గౌట్ అంటే రక్తంలో యూరిక్ యాసిడ్ అనేది పెరగటం వల్ల ఈ స్థితి వస్తూ ఉంటుంది. మామూలుగా ఆరోగ్యవంతులందరిలో కూడా ఈ పాచన ప్రక్రియలో భాగంగా ప్రోటీన్ అనేది విచ్ఛిన్నం అవుతూ ఉంటుంది. ఇలా విచ్ఛిన్నం అయినప్పుడు యూరిక్ యాసిడ్ అనేది కొద్ది మొత్తాల్లో తయారవుతూనే ఉంటుంది. అయితే ఈ గౌటు వ్యాధిగ్రస్తులలో ఈ యూరిక్ యాసిడ్ బాగా ఎక్కువ మొత్తాల్లో తయారయ్యి అక్కడి నుంచి స్ఫటికాల కింద మారుతుంది, జాయింట్ అని చేరుతుంది, నొప్పిని కలిగిస్తుంది. గౌటు వ్యాధి శరీరం లోపల వేరే జాయింట్లలో కూడా రావచ్చు. అంటే వేరే జాయింట్లను కూడా ఇది వ్యాధిగ్రస్తం చేసే అవకాశం ఉంది. అయితే బొటనవేలు మాత్రం ఎక్కువగా ప్రభావితం చేస్తూ ఉంటుంది. దీన్ని తగ్గించడానికి ఆయుర్వేదంలో గుడూచి, కోకిలాక్ష, అలాగే సురంజాన్ ఇలాంటి మూలికలతో తయారైనటువంటి మందులను ఇస్తూ ఉంటాం. ఈ వ్యాధిలో ఆహార నియమాలు పాటించడం చాలా ముఖ్యం. గౌట్ వ్యాధిలో అంటే ఆల్కహాల్ అలవాటు ఉంటే మానేయాలి. మాంసాహారం ఎంత మాత్రం మంచిది కాదు.
అలాగే హై ప్రోటీన్ డైట్ చిక్కుడు, బఠానీలు, పుట్టగొడుగులు ఇలాంటివి కూడా తగ్గించాలి. అలాగే క్యాలీఫ్లవరు, పాలకూర ఇలాంటి వాటిని కూడా మినిమైజ్ చేయాలి. ఇక చాక్లెట్స్, కోకు, టీ, కాఫీలు వీటిని పూర్తిగా మానేయాలి గౌట్ ఉన్నప్పుడు. అప్పుడు గౌటు వ్యాధి వల్ల పాదాల్లో నొప్పి రాకుండా ఉంటుంది. అవసరం అనుకుంటే ఈ గౌట్ని తగ్గించడానికి మహామంజిష్టాదికి పాదం, సిద్ధారితాళ భస్మం, తాళసింధూరం, కైసర గుగ్గులు, మహాయోగరాజ గుగ్గులు, చవికాసవం, శారిబాద్యాసవం, భల్లాతకవటి, గుడూచి సత్వం ఇలాంటి మందుల్లో సరిపోయేదాన్ని ఎంచుకొని ప్రిస్క్రైబ్ చేయాల్సి ఉంటుంది. ఇక ఈ పాదం నొప్పికి మరొక ముఖ్యమైన కారణం ఎముక పెరగటం, ఆస్టియోఫైట్స్. కండరాలు, టెండాన్లు ఎముకలతో కలిసేటటువంటి ప్రదేశాలలో ఎక్కువ కాలం నుంచి ఒత్తిడి పడుతూ ఉంటుంది. ఇలా ఒకవేళ ఎక్కువ పడుతూ ఉంటే అప్పుడు శారీరక ప్రతిచర్యగా ఏం జరుగుతుంది, ఆస్టియోఫైట్స్ అని చిన్న చిన్న ఈ బొడిపల్ లాంటి ఎముకలు ఈ నిర్మాణాలు తయారవుతాయి. ఆస్టియోఫైట్స్ అంటే చిన్న బొడిపల్లా తయారవుతాయి. ఇవి ఏం చేస్తాయి, చుట్టుపక్కల నిర్మాణాన్ని చీల్చుకొని డెవలప్ అవుతూ ఉంటాయి. కాబట్టి ఈ మడమ ప్రాంతంలో నొప్పి వస్తుంది. ఫస్ట్ ఫ్యూ స్టెప్స్ నొప్పులు అనిపిస్తుంటే, ముఖ్యంగా ఉదయం పూట నొప్పి ఎక్కువగా ఉండి రోజు గడుస్తున్న కొద్దీ సర్దుకుంటూ ఉంటే అప్పుడు అది ఆస్టియోఫైట్స్ పెరగటం వల్ల అని అర్థం చేసుకోవాలి. ఇది దీని ప్రధాన లక్షణం. అంటే రెస్ట్ తర్వాత మొదటి అడుగులు నొప్పిగా ఉంటాయి. ఇలాంటప్పుడు ఈ ఆస్టియోఫైట్స్ తాలూకు తీవ్రతని, వీటి పెరుగుదలని మినిమైజ్ చేయడానికి పంచతిక్తఘృత గుగ్గులు, అలాగే క్షీరబలా తైలం, అలాగే ధన్వంతరి తైలం, రాష్నాది గుగ్గులు ఇలాంటి వాటిని సరిపోయే వాటిని ఇంటర్నల్గా ఇస్తూ, ఇంగుత్రిగుణ తైలం, మహావిషగర్భ తైలం ఇలాంటి వాటిని ఎక్స్టర్నల్గా ప్రిస్క్రైబ్ చేయడం జరుగుతుంది. ఇక ఈ పాద నొప్పికి మరొక కారణం కీళ్ళ వ్యాధి, ఆర్థరైటిస్. పాదాల్లో చాలా రకాల ఎముకలు, జాయింట్లు ఇవన్నీ ఉంటాయి. కాబట్టి శరీరంలో ఇతర జాయింట్లకి, ఎముకలకి వచ్చే అన్ని సమస్యలు కూడా పాదాల జాయింట్లకు కూడా వచ్చే అవకాశం ఉంటుంది. పాదం నొప్పితో పాటు శరీరంలో ఇతర జాయింట్లలో కూడా నొప్పి ఉంటే సంధివాతం అంటే ఆస్టియో ఆర్థరైటిస్ అని అర్థం. అలాగే ఒకవేళ వాపు ఉంటే ఆమ్వాతం అంటే రొమటైడ్ ఆర్థరైటిస్ ఇలాంటి సమస్య ఉందేమోనని ఆలోచించాలి. సంధివాతంలో కేవలం వాతహార చికిత్సలు చేస్తాం, అంటే స్నేహస్వేదాలు. ఇక ఆమ్వాతంలో కఫార చికిత్సలు అనేవి అవసరం అవుతాయి, అంటే రోక్షస్వేదం ఇలాంటివి చేస్తాం. అప్పుడు ఈ సంధివాతం, తర్వాత ఆమ్వాతం ఇలాంటివి తగ్గుతాయి కాబట్టి పాదాల్లో నొప్పి తగ్గుతుంది. అలాగే అవసరమైతే కొన్ని మెడిసిన్స్ కూడా ప్రిస్క్రైబ్ చేయాల్సి ఉంటుంది. ఉదాహరణకు క్షీరబలా తైలం, లోహాసవం, మహారాష్ట్రాది క్వాదచూర్ణం, మహాయోగరాజ గుగ్గులు, పంచతిక్త గుగ్గులు, ఘృతం, అలాగే రాష్ట్రాది క్వాదచూర్ణం, స్వర్ణవాత రాక్షసం, త్రయోదశాంగ గుగ్గులు, వాత రాక్షసం, వాత గజాంకుశ రసం, యోగరాజ గుగ్గులు ఇలాంటి వాటిలో సరిపోయేదాన్ని ఇంటర్నల్గా ప్రిస్క్రైబ్ చేస్తూ ఈ ఆర్థరైటిస్ని తగ్గించడానికి ఎక్స్టర్నల్గా ఆమ్వాత తైలం, తర్వాత ధన్వంతర తైలం, క్షీరబలా తైలం, అలాగే కుబ్జ ప్రసారిణీ తైలం, మహామాష తైలం, అలాగే మహానారాయణ తైలం, ప్రభంజన విమర్ధన తైలం, విషముష్టి తైలం ఇలాంటి వాటిలో సరిపోయేదాన్ని ఎక్స్టర్నల్గా ప్రిస్క్రైబ్ చేయాల్సి ఉంటుంది. అప్పుడు ఈ ఆర్థరైటిస్ తగ్గి పాదంలో నొప్పి రావటం అనేది తగ్గుతుంది. ఇక పాదంలో నొప్పికి మరొక కారణం నరాల్లో గడ్డలు తయారవటం, న్యూరోమా. పాదాల వేళ్ల మధ్య నుంచి నరాల మీద ఈ చిన్న చిన్న పెరుగుదలలు తయారవుతుంటాయి, కొన్ని సందర్భాల్లో న్యూరోమా అంటారు. అప్పుడు ఈ తరహా నొప్పి వస్తూ ఉంటుంది. ఇలాంటప్పుడు ఈ నర్వస్ సిస్టమ్ని ప్యాసిఫై చేయడానికి బృహత్వాత చింతామణి రసం, మహావాత విధ్వంసిని రసం, రౌప్య భస్మం, మాణిక్య భస్మం ఇలాంటి వాటిలో సరిపోయేదాన్ని మీ తత్వాన్ని బట్టి, నాడిని బట్టి ప్రిస్క్రైబ్ చేయాల్సి ఉంటుంది తగిన అనుపాన సహపానాలతో. ఇక ఈ పాదాల నొప్పికి మరొక ముఖ్యమైన కారణం రక్తనాళాలు బిరుసెక్కి సాగే గుణాన్ని కోల్పోవటం, అంటే ఎథెరోస్క్లిరోసిస్, అలాగే స్పాజమ్ ఇలాంటివి తయారవటం. పాదాలకు రక్త సరఫరా పూర్తి స్థాయిలో జరగలేదనుకోండి, అప్పుడు ఏం జరుగుతుంది, పోషక తత్వాలు కణజాలాలకి సరిగ్గా అందవు. దీంతో ఏం జరుగుతుంది, పాదాల్లో నొప్పి అనేది మొదలవుతుంది. ముఖ్యంగా ఈ డయాబెటీస్ అంటే మధుమేహం ఇలాంటి వ్యాధుల్లో, అలాగే రక్తనాళాలు బిరిసెక్కి సంకోచ వేగచాలని కోల్పోయేటటువంటి అన్ని పరిస్థితుల్లో, ఉదాహరణకు రేనాట్స్ ఫినామినా, బర్జెస్ డిసీజ్ ఇలాంటి వాటిల్లో కూడా ఇలాగ పాదంలో నొప్పి వస్తూ ఉంటుంది. చలి వాతావరణంలో కొంతమందికి, ముఖ్యంగా మహిళలకి ఈ రేనాట్స్ ఫినామినా వస్తూ ఉంటుంది, అంటే పాదాలకు రక్త సరఫరా అందదు. దీంతో వేళ్ళు కొంకలు పోతూ ఉంటాయి, నీలంగా మారుతూ ఉంటాయి. కాబట్టి అప్పుడు ఈ పాదంలో నొప్పి వస్తూ ఉంటుంది. దీన్ని చక్కదిద్దటానికి ఆయుర్వేదంలో స్నేహస్వేదాలు అనేవి చేస్తాం, అంటే ముందు వేడి చేసినటువంటి తైలాన్ని ప్రయోగించి ఆ తర్వాత స్వేదకర్మ చేస్తాం, అంటే హీట్ని అప్లై చేస్తాం. దీంతో రక్త సరఫరా పునరుద్ధరణ అవుతుంది, అంటే అది ఎస్టాబ్లిష్ అవుతుంది.
ఈ స్థితితో బాధపడుతున్నటువంటి వాళ్ళకి సిగరెట్ పొగ హాని చేస్తుంది కాబట్టి జాగ్రత్త పడాలి. అంటే ప్యాసివ్ స్మోకింగ్ కూడా మంచిది కాదు. అలాగే కొవ్వు పదార్థాలు మానేయాలి. ఇక దీనికి అంటే ఈ రక్త సరఫరా తగ్గినప్పుడు, ఆ రక్తనాళాలు బిరిసెక్కినప్పుడు వాటిని మార్ధవంగా చేయడానికి, రక్త సరఫరా పునరుద్ధరించడానికి కొన్ని చక్కని గృహ చికిత్సలు ఉన్నాయి. ఉదాహరణకు వెల్లుల్లిపాయలు ఒక 5 గ్రాములు తీసుకొని పై పొరని తొలగించేసేసి లోపల గర్భాలని మజ్జిగలో, ఒక కప్పు మజ్జిగలో ఒక అరగంట పాటు నానేయండి. తర్వాత కడిగి ఒక గ్లాసు పాలలో వేసి ఒక పావు గ్లాస్ మాత్రం మిగిలేంత వరకు మరిగించండి. ఇప్పుడు ఈ పాలను వడపోసుకొని అవసరమైతే కొద్దిగా పంచదార కలుపుకొని ప్రతిరోజు రాత్రిపూట తాగుతూ ఉంటే ఈ రక్తనాళాలు బిరిసెక్కటం అనే సమస్య తగ్గి ఈ రక్త ప్రశ్న బాగుంటుంది. అప్పుడు పాదాల్లో నొప్పి రాకుండా ఉంటుంది. ఇలాంటిదే ఈ రక్తనాళాలు బిరిసెక్కినప్పుడు వాడదగిన మరొక గృహ చికిత్స. కరివేపాకుని ఎండబెట్టి పొడి చేసుకొని అన్నంలో కానీ మజ్జిగలో కానీ కలుపుకొని, అంటే ఒక పూటకు ఒక చెంచాడు చొప్పున ప్రతిరోజు 2 పూట్ల తీసుకుంటూ ఉండాలి. అవసరమైతే ఈ రక్త ప్రశ్నను పునరుద్ధరించడానికి, రక్తనాళాల తాలూకు గట్టితనాన్ని తగ్గించడానికి లస్నాది బట్టి, నౌక గుగ్గులు, పునర్నవాది గుగ్గులు, మేదోహర విడంగాది లోహం ఇలాంటి వాటిని ప్రిస్క్రైబ్ చేయాల్సి ఉంటుంది. ఇక ఈ పాదాల నొప్పికి మరొక కారణం వేరే నొప్పుల ప్రభావం. శరీరంలో ఇతర ప్రాంతాల్లో సమస్య ఉందనుకోండి, అప్పుడు పాదంలో నొప్పి కనిపిస్తుంది. ఉదాహరణకి ఇక్కడ తగిలిందనుకోండి, ఇక్కడ జల్లు అంటుంది చూసారా, అలాగా. అంటే గృదర్శీ వాతంలో ఇలా జరుగుతూ ఉంటుంది సయాటికాలో. అలాగే కటిసోల అంటే స్లిప్ డిస్క్ ఇలాంటి వాటిలో కూడా ఈ సమాంతరంగా పాదాల్లో నొప్పి, తిమ్మిరి ఇలాంటివి వస్తూ ఉంటాయి. ఇలాంటి సమస్యలు ఉన్నప్పుడు ఆ సయాటికాని తగ్గించడానికి, స్లిప్ డిస్క్ని తగ్గించడానికి అద్భుతమైన చికిత్సలు ఆయుర్వేదంలో ఉన్నాయి. ఉదాహరణకు కటివస్తి, పంచకర్మలు ఇలాంటివి పంచకర్మ చికిత్సలు. అలాగే ఇక ఈ సంశమన చికిత్సలు అంటే మందులు ఇలాంటి వాటిని ప్రయోగించాల్సి ఉంటుంది. ఇలాగా విశ్లేషిస్తూ మీ పాదంలో నొప్పికి కారణం ఏమిటి అనేది ముందు కనుక్కొని దానికి అవసరమైతే గృహ చికిత్సలు, అలాగే ఈ ప్రథమ చికిత్సలు తీసుకొని, ఒకవేళ మీ సమస్య గృహ చికిత్సల స్థాయి దాటింది అనుకుంటే వైద్య సలహాతో పంచకర్మ చికిత్సలు, అలాగే ఆయుర్వేద ఔషధాలు మీ తత్వానికి సరిపడేటట్టుగా వీటిని వాడుకుంటే తగిన అనుపాన సహపానాలతో నిర్ణీత కాలం పూర్తిగా ఈ పాదంలో నొప్పి తగ్గిపోతుంది. చూసారా, ఇలాంటి మరొక ఆసక్తికరమైన విషయాన్ని తిరిగి ఇదే కార్యక్రమాల పరంపరలో మనం కలుసుకున్నప్పుడు సవివరంగా, సశాస్త్రీయంగా, సమగ్రంగా తెలుసుకుందాం. శతం జీవ శరదో వర్ధమాన, శతం హేమంతాన్ శతం వసంతాన్. 100 శరత్తులు, 100 హేమంతాలు, 100 వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి. శుభం.